Welcome to Fellowship with Jesus Spoken English. My brothers and sisters, heartfully welcome to Spoken English within shortly. ఈరోజు మనం పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ అనేటువంటి ఒక ప్రక్రియను ఒక ఎక్సర్సైజ్ను నేర్చుకుందాము. పాస్ట్ టెన్స్ ఆఫ్ యాజ్ అంటే దాని అర్థం ఏంటంటే పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ యాజ్ అంటే ప్రెజెంట్ టెన్సే, కానీ పాస్ట్ టెన్స్ ఆఫ్ యాజ్ యాడ్గా మారుతుంది. దీని అర్థం ఏంటంటే కలిగి ఉండేవాడిని అని అర్థం. గతంలో కలిగి ఉండేవాటిని హ్యాడ్ అని అంటారు. ప్రజెంట్ కలిగి ఉండేవి హ్యావ్, యాజ్ అని నేర్చుకున్నాం. ఇక్కడ గతంలో కలిగి ఉండేవి ఏం నేర్చుకోవాలి? హ్యాడ్, హ్యాడ్ అనే దాన్ని నేర్చుకోవాలి. ఐ హ్యాడ్ ఏ జాబ్ అంటే నేను గతంలో ఒక జాబ్ కలిగి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఐ హ్యావ్ ఏ బిజినెస్. ఇప్పుడు ఏమన్నది అడిగే? ఐ హ్యావ్ ఏ బిజినెస్. ఇప్పుడు నాకు ఒక బిజినెస్ ఉన్నది. గతంలో ఏమున్నది? ఐ హ్యాడ్ ఏ జాబ్. బట్ నౌ ఐ హ్యావ్ ఏ బిజినెస్ అంటే అర్థమేంటి? ఇప్పుడు బిజినెస్ ఉన్నది. అప్పుడు ఐ హ్యాడ్ ఏ జాబ్, అప్పుడు నాకు జాబ్ ఉండేది. ఒకప్పుడు ఇంకోటి అలాంటి ఎగ్జాంపుల్ ఊయితో చెప్పాలి. ఊయితో చెప్పు. ఏం చెప్తావు? వీ హ్యాడ్ అపార్ట్మెంట్స్. మాకు అపార్ట్మెంట్లు కలిగి ఉండేవారమే. బట్ నౌ వీ హ్యావ్ ఏ స్మార్ట్ గ్రూప్ హౌస్. ఒక గ్రూప్ హౌస్ మాత్రమే ఉన్నది. ఒకప్పుడు ఏమున్నాయి వాళ్ళకి? ఒకప్పుడు అపార్ట్మెంట్స్ ఉండేవి. దే హ్యాడ్ అపార్ట్మెంట్స్. వాళ్ళకి అపార్ట్మెంట్స్ కలిగి ఉండేవారు. బట్ నౌ దే హ్యావ్ అంటే రెండు కలుపుతాం అన్నమాట. హ్యావ్, హ్యాజ్ అని. హ్యావ్ కానీ హ్యాడ్ అంటే బట్ నౌ దే హ్యావ్ స్మాల్ హౌస్. పాపము చిన్న చిన్న ఇల్లుగా అయిపోయే వాళ్ళకి. అలాగనమాట. చెప్పండి ఐతోనే. ఇప్పుడు రెండోది ఎక్సర్సైజ్ చెప్పండి. వీ హ్యాడ్ అపార్ట్మెంట్స్ అన్నాం కాబట్టి మరి ఇప్పుడు ఏమున్నాయి వాళ్ళకి? వీ హ్యావ్, బట్ నౌ వీ హ్యావ్ అంటే వన్స్ అపాన్ అ టైమ్ యూ హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. నేను పెద్ద ఫ్యామిలీని కలిగి ఉన్నావు. బట్ నౌ యూ హ్యావ్ ఏ స్మాల్ ఫ్యామిలీ. నువ్వు చిన్న ఫ్యామిలీలోకి వచ్చావు. ఒకప్పుడు గతంలో నేను వన్స్ అపాన్ ఎ టైమ్ యూ హ్యాడ్ ఏ బిగ్ ఫ్యామిలీ. అలాగా యూతోనే. దేతో చెప్పండి. నేత ఈతో చెప్పండి. ప్రేక్షకులారా కామెంట్స్ చేయండి కిందనే. చక్కగానా కామెంట్ కూడా చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి. మీరు ఎక్సర్సైజ్ ఇదే. మీరు చెప్తున్నప్పుడు ఎక్సర్సైజ్ చేయండి. జడ్ ఈజీగా ఇంగ్లీష్ నేర్చేసుకుంటారు. మీరు షార్ట్లీగా నేర్చకపోతే నాకు ఫోన్ చేయండి. తిరిగి నేను డబ్బులు మీకు వేస్తాను. ఇది నా ఛాలెంజ్. ఇటు పరిస్థితులు కూడా మీరు ఆగొద్దు. మీకు ఇంగ్లీష్ రాకపోతే వాపస్ ఇస్తాను మీకు తిరిగి డబ్బులు. మీరు నాకు ప్రస్తుతానికి ఫ్రీ నేర్చుకోండి. రాదు అని చెప్పండి, వాపస్ చేస్తాను మీకు. ఎక్కడ రాదో ఫాల్ట్ మీరు నాకు చెప్పాలి. ఈతో చెప్పండి. ఈ హ్యాడ్ నాకు నొక్కు. నెక్స్ట్ దేతో చెప్పండి. దే హ్యాడ్ వన్స్ అపాన్ అ టైమ్ దే హ్యాడ్ మచ్ మనీ, మచ్ గోల్డ్, మచ్ సిల్వర్. బట్ నౌ దే హ్యావ్ ఎ స్మాల్ సిల్వర్. అలాగే హీతో చెప్పండి. హీ హ్యాడ్ ఏ 4 sons. Now he has a 2 sons. That he has అలాగే ఏదో ఒకటి. Now the puppy had 4 legs, but now it has 3 legs. Eyes. అలాగా ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదా. కలిగి ఉన్నది అని అర్థం. గతంలో కలిగి ఉండేవి అన్నమాట. ఈ గతంలో కలిగి ఉండడానికి పర్సన్స్, అన్ని పర్సన్స్కి 3 పర్సన్స్ కూడా హ్యాడే వస్తుంది.
ఇప్పుడు క్వశ్చన్ అడగాలంటే ఇప్పుడు దాని క్వశ్చన్ అడగాల. హ్యాడ్ అంటే ముందుకు వచ్చేస్తుంది సబ్జెక్ట్ అనేది ఐ వి యు దే హీ షీ ఇట్, ఇది తర్వాత ఇది వస్తుంది అన్నమాట. అంటే ఈ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ హ్యాజ్ ఆర్ అది హ్యావ్ కానీ లేదా హ్యాడ్ కానీ ఎప్పుడైతే ఈ వెర్బ్ ఈ ఆక్సిలరీ వెర్బ్స్ ముందుకు వస్తుందో అది క్వశ్చన్ అయిపోద్ది. అంటే క్వశ్చన్ అడగడం వచ్చేస్తుంది మనకి. హ్యాడ్ యూ ఏ బిగ్ హౌస్, నీకు పెద్ద ఇల్లు కలిగి ఉండేవాడివా? ఎస్ ఐ హ్యాడ్ బిగ్ హౌస్ అని ఆన్సర్ ఇస్తాడు. ఇంకా హ్యాడ్ షీ ఏ జాబ్, ఆయనకు జాబ్ కలిగి ఉండేదా? ఒకప్పుడు ఏటర్ ఉందా తను వాళ్ళు చూస్తుంటే ఎంత బాగున్నారు పాపలు. హ్యాడ్ షీ ఏ జాబ్, ఆయనకు ఒకప్పుడు జాబ్ ఏమి ఉండేదా? హ్యాడ్ షీ మనీ, ఎక్కువ డబ్బు ఉండేదా? అప్పుడు ఎస్ షీ హ్యాడ్ ఏ జాబ్, ఆయనకు ఒకప్పుడు జాబ్. లేదంటే షీ హ్యాడ్ నాట్ ఏ జాబ్. చెప్పండి మరి, చెప్పండి ఫాస్ట్ ఆకలి అయిపోయింది. గోల్డ్ కలిగి ఉన్నాడా? ఎస్ హీ హ్యాడ్ ఏ గోల్డ్. నో హీ హ్యాడెంట్ గోల్డ్. అదే ప్రెజెంట్ టెన్స్ లో చెప్పాలంటే యాజ్ హీ ఏ గోల్డ్, ఇప్పుడు గోల్డ్ కలిగి ఉన్నాడా? ఇప్పుడు కాదు, ఇంకోటి చెప్పండి. చెప్పాలి. ఇప్పుడు హ్యాడ్తోనే చెప్పండి ఒకసారి. దే హ్యాడ్ అంటే ఏమనుకున్నాను? కలిగి ఉండేవి, గతంలో కలిగి ఉండేవి. చెప్పు. షీతో చెప్పు. షీతోనే షీ హ్యాడ్ ఏ పవారిటీ, ఆమె పేదరికాన్ని కలిగి ఉండేది గతంలో. మరి ఇప్పుడు ఉన్నప్పుడు ఏమనాలి? షీ హ్యాజ్ రిచ్, ఇప్పుడు ధనికంగా ఉంది. లేదంటే షీ హ్యాజ్ నార్మల్ పొజిషన్ కలిగి ఉన్నది. దాన్ని గతంలో కలిగి ఉండేదా అని అనడానికి ఒక క్వశ్చన్ రూపంలో ఎలా చెప్తాం? హ్యాడ్ షీ ఏ పవారిటీ, ఆమె గతంలో పేదరికంతో ఉండేదా? హ్యాడ్ షీ ఏ పవారిటీ. అప్పుడు ఎస్ షీ హ్యాడ్ పవారిటీ. నో షీ హ్యాడ్ నాట్ ఏ పవారిటీ. బట్ నౌ షీ హ్యాజ్ నార్మల్ పొజిషన్, ఇవి నార్మల్ పొజిషన్లోనే ఉన్నది. ఇదండి ఈరోజుకి మనం ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ హ్యాజ్ నేర్చుకున్నాం, పాస్ట్ టెన్స్ ఆఫ్ హ్యావ్ హ్యాజ్ నేర్చుకున్నాం. కాబట్టి మనం ఇక్కడ ఏమి లేదండి, సబ్జెక్ట్ అంటే మనం బాగా నేర్చుకోవాలి. ఐ యూజ్ ఈ షీట్ కలిగి ఉండేది ఏదైనా థింక్ చేయండి. మీరు థింక్ చేసి చెప్పగలిగితే మీరు ఎన్నో విషయాలు చెప్పగలుగుతారు. మీరు ఎప్పుడు కూడా వినేసి వదిలేస్తుంటే మీకు ఏమి కూడా అర్థం అవ్వదు. విని ఎక్సర్సైజ్ చేస్తే మీకు వస్తాయి పదాలు. ఎప్పుడు కూడా విన్న తర్వాత ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ చేస్తేనే పదాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వచ్చిన కొలిది రాయగలవు. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ పాఠంలో మనం నేర్చుకుందాం. ఈ పాట ఆపుకుందాం. నెక్స్ట్ పాఠంలో నేర్చుకునేటప్పుడు మనం ఇంకా ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ కెన్, పాస్ట్ టెన్స్ ఆఫ్ కెన్, బీ ఫార్ వెర్బ్స్ ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ నేర్చుకుందాం నెక్స్ట్ లెసన్స్లో. అయితే మనప్పుడు మీరు ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ఇంతవరకు చెప్పినవన్నీ కూడా ఎక్సర్సైజ్ రూపంలో చేయండి. ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో మీరు చక్కగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. విత్ ఇన్ షార్ట్లీగా మీరు ఇంగ్లీష్ నేర్చుకోకపోతే నేను చెప్పిన దాన్ని కూడా అర్థం కానివ్వదు. దయచేసి మీరు షార్ట్గా నేర్చుకుంటారు, ఖచ్చితంగా నేర్చుకుంటారు మీరు అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.